Hola! Your dream vacation to Thailand starts from 19,999 only with GT Holidays, South India's #1 travel brand. చాలా రోజుల తర్వాత ఒక మంచి సాటిస్ఫైయింగ్ గా ఉన్న సినిమా చూసిన ఫీలింగ్, అండ్ చాలా రోజుల తర్వాత సాలిడ్ గా ఒక 3 to 4 ప్లేసెస్ లో ఐ టియర్డ్ అప్ ఆల్సో. అండ్ సెకండ్ హాఫ్ లో అయితే బ్యాక్ టు బ్యాక్ గట్టిగా ఎమోషనల్ పంచెస్ ల్యాండ్ అవుతూ ఉంటాయి. అండ్ అలా చెప్పా కదా, చాలా రోజుల తర్వాత ఒక సినిమా ఏడిపించింది. అండ్ అది జస్ట్ ఒక సాడ్నెస్ వల్ల మాత్రమే కాదనమాట. అంటే ఆ క్యారెక్టర్స్ లో బాటిల్ అప్ అయిపోయిన గిల్ట్, కోపం, యాంగర్, రిగ్రెట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి అవుట్ బర్స్ట్ అయ్యే మూమెంట్ కొన్ని ఉంటాయి. ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ అండ్ అది పర్సనల్ మూమెంట్ అని కూడా మనకు అర్థమవుతుంది. అంటే కొన్ని క్యారెక్టర్స్, కొన్ని మూవీస్ చూసినప్పుడు మనకి తెలిసిపోద్ది అవి స్టోరీ టెల్లర్ పర్సనల్ గా తెలిసి ఇన్స్పైర్ అయ్యి వాటిని క్రియేట్ చేశారు అని చెప్పి. ఎందుకంటే ఇందులో సాయి కుమార్ గారు ఒక యాంటగనిస్ట్ కైండ్ ఆఫ్ రోల్ ప్లే చేసి ఉంటారు. అండ్ ఆయన పక్కన సుధాకర్ అని చెప్పి తనకు ఒక రైట్ హ్యాండ్ ఉంటారు. వీళ్ళిద్దరూ తప్ప, ఈ 2 క్యారెక్టర్స్ తప్ప మిగిలిన ఏ క్యారెక్టర్ కూడా ఒక స్టాండర్డ్ మూవీ క్యారెక్టర్ లాగా అనిపించదు చూస్తున్నంతసేపు. అందరూ నిజమైన మనుషుల్లాగానే ఉంటారు. అండ్ అది ఈ మూవీకి చాలా పెద్ద ప్లస్. ఎందుకంటే దే ఆర్ సో లైకబుల్ అండ్ రియల్. అండ్ కాస్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అందరూ కొత్త వాళ్ళు అవ్వడం వల్ల వాళ్ళని మనం జస్ట్ క్యారెక్టర్స్ లాగా మాత్రమే చూస్తాం. అండ్ ఇందులో 11 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. కానీ మూవీ స్టార్ట్ అయినా ఓకే ఫస్ట్ హాఫ్ లో మొత్తం రైటింగ్ మనల్ని ఆ క్యారెక్టర్స్ కి ఫెమిలియర్ చేసేస్తుంది. వాళ్ళ పేర్లని, వాళ్ళ మధ్యలో ఉండే ఆ ఇంటర్నల్ డైనమిక్స్ ని స్ట్రాంగ్ గా రిజిస్టర్ చేసేస్తుంది. అండ్ అది స్మార్ట్ గా చేశారనిపించింది. ఎందుకంటే కొన్ని సార్లు కొన్ని సినిమాల్లో సినిమా అంతా అయిపోయాక కూడా కొన్ని సైడ్ క్యారెక్టర్ల పేర్లు, వాళ్ళకి అసలు రిలేషన్ ఏంటి అనేది మనకి కొన్నిసార్లు రిజిస్టర్ అవ్వదు. అండ్ ఆ డైనమిక్ అనేది బాగా ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల సెకండ్ హాఫ్ లో వాళ్ళు ఎర్లియర్ గా వాళ్ళ పాస్ట్ లో చేసిన పనుల గురించి, కొన్ని మిస్టేక్స్ గురించి వాళ్ళు రీకలెక్ట్ చేసుకుంటుంటే యూ జెన్యూన్లీ ఎంపథైజ్ విత్ దోస్ పీపుల్, విత్ దోస్ క్యారెక్టర్స్, ఈవెన్ దో వీ మైట్ నాట్ హ్యావ్ లైక్ దెమ్ ఇన్ ద పాస్ట్. ఎస్పెషల్లీ సుబ్బు అనే క్యారెక్టర్ కి ఒక సాలిడ్ ఎమోషనల్ పే ఆఫ్ ఒకటి ఉంటుంది ఒక మూమెంట్ లో. ఇట్ ఈస్ సూపర్ ఎమోషనల్ అండ్ బ్యూటిఫుల్లీ డన్. లైక్ ఐ సెడ్, యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళ ఫస్ట్ హాఫ్ లో మొత్తం వాళ్ళు టీనేజర్స్ కింద, సెకండ్ హాఫ్ లో 30 year olds కింద. అది లుక్స్ కానివ్వండి, దే గాట్ ఇట్ రైట్. సో గుడ్ జాబ్ బై ఆల్ ఆఫ్ దెమ్. అండ్ నాకు ఎస్పెషల్లీ పెద్దోడు అనే క్యారెక్టర్ చేసిన యాక్టర్ నాకు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారనిపించింది. ఆ క్యారెక్టర్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ లైకబుల్ క్యారెక్టర్స్ అది ఈ మధ్య కాలంలో. ఆయనతో ఒక డ్రింకింగ్ సీన్ ఒకటి ఉంటుందండి సెకండ్ హాఫ్ లో, మెట్ల మీద ట్రైలర్ లో ఉంటే చూసుండొచ్చు మీరు. అనదర్ బ్యూటిఫుల్ సీన్ అది. అదే చెప్తున్నా కదా, క్యారెక్టర్స్ కోసం యూస్ అయ్యచ్చు ఈ సినిమా. అండ్ ఇది ఖచ్చితంగా మీలో చాలా మందికి చాలా గట్టిగా రిలేటబుల్ అనిపిస్తుంది. అంటే నాకు ఈ సినిమా ఏ లెవెల్లోనూ రిలేటబుల్ కాదు. రూరల్ బ్యాక్గ్రౌండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్స్, అసలు దట్స్ నాట్ మై జోన్. బట్ అయినా కూడా నాకు యాజ్ అ స్టోరీ ఇది నాకు చాలా ఎమోషనల్ అండ్ హోల్సమ్ గా అనిపించింది. సో ఇంకా మీరు రిలేట్ అయ్యారంటే ఇంకా యూ కెన్ ఇమాజిన్ హౌ ఎఫెక్టివ్ ఇట్ విల్ బి ఫర్ యూ. అండ్ మేకింగ్ వైజ్ చూస్తే రాజు గారి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇట్స్ అ వెరీ ట్రిక్కీ ఫిల్మ్ టు బ్లాక్ అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి సీన్ లో, చాలా ఫ్రేమ్స్ లో చాలా మంది మనుషులు ఉంటారు. వాళ్ళందరినీ ఎక్కడ నిలబెట్టాలి, వాళ్ళ మూమెంట్స్ ఎలా ప్లాన్ చేయాలి, ఎప్పుడు ఎవరు డైలాగ్ చెప్తుంటే వాళ్ళు ఎలా ఎంఫసైజ్ అవ్వాలి, ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటన్నిటిని చూసుకోవాల్సిన ఒక సిచ్యువేషన్. అలా అని చెప్పి అందరినీ ఒకే ఫ్రేమ్ లో పెట్టేసి పర్ఫామ్ చేసేయండి అంటే ఏదో స్టేజ్ ప్లేని క్యాప్చర్ చేస్తున్నట్టు ఉంటుంది. బట్ ఇక్కడ బ్లాకింగ్ అనేది చాలా చాలా వరకు ఆర్గానిక్ గానే ఉంటుంది. ఇట్స్ అ హార్డ్ థింగ్ టు అచీవ్. సో గుడ్ జాబ్ ఆన్ దాట్. అండ్ ఇంటర్వెల్ కి ముందు ఒక సీక్వెన్స్ ఉంటుంది, జాతర సీక్వెన్స్. ఇట్స్ సో ఇంటెన్స్ అసలు. సో ఇట్స్ లైక్ అ ట్రాజెడీ వెయిటింగ్ టు బర్స్ట్. ఆ హోల్ సీక్వెన్స్ లో ఆ టెన్షన్, ఆ మూడ్ అనేది అసలు ఎక్సలెంట్ గా క్యారీ చేస్తారు. అండ్ అనుదీప్ దేవ్ గారి మ్యూజిక్ ఆల్సో సూపర్ గుడ్ త్రూ అవుట్ ద మూవీ. నాకు సినిమాలో ఏదైనా క్వామ్ ఉంది అంటే అది థర్డ్ యాక్ట్ లో ఫోకస్ మొత్తం ఎలక్షన్స్ మీద అయిపోతుంది కదా, అప్పుడు కొంచెం బోరింగ్ అండ్ స్ట్రెచ్డ్ గా అనిపిస్తుంది. అంటే మూవీ తీసుకున్న స్టాన్స్ చాలా బాగుంది. రాజకీయ నాయకులే కాదు, లైక్ జనాలకు కూడా కాంప్లిసిటే, వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు ఎలక్షన్స్ విషయాల్లో అనే విషయం చాలా బాగా అడ్రస్ చేస్తుంది. కానీ ఆ పాయింట్ అనేది కమ్యూనికేట్ అయిపోయాక కూడా దాన్ని మళ్ళీ ఒక సాంగ్ రూపంలో చెప్పడం అది నాకు వర్కౌట్ అవ్వలేదు, రిడెండెంట్ గా అనిపించింది. బట్ దాట్ బీయింగ్ సెడ్, హానెస్ట్ మూవీ. తెలిసిపోద్ది మనకి సినిమా అనేది ఒకటి చూస్తున్నప్పుడు ఇది ప్రాజెక్ట్ లాగా దీన్ని ట్రీట్ చేశారా, లేకపోతే నిజంగానే ఒక స్టోరీ చెప్పాలనే ఉద్దేశంతో తీసారా అనేది మనకి తెలిసిపోద్ది. అండ్ ఈ హానెస్టీ ఈ సినిమాలో ప్రతి సీన్ లో, ప్రతి సీక్వెన్స్ లో కనిపిస్తుంది. సో డైరెక్టర్ వంశీ గారు, వెల్కమ్ టు TFI. వెరీ ఎక్సైటెడ్ టు సీ వాట్ యు డూ నెక్స్ట్. కమిటీ కుర్రాళ్ళు మంచి సినిమా, నాకు చాలా నచ్చింది. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. డూ సబ్స్క్రైబ్ టు గలాటా తెలుగు ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ. Hola! Your dream vacation to Thailand starts from 19,999 only with GT Holidays, South India's #1 travel brand.